హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మేము ఆల్పకాస్ అండ్ లామాస్ని చూడడానికి ఫన్నీ ఫామ్ ఆల్పకాస్ అనే ప్లేస్కి వెళ్ళాము. ఇది ఫ్లోరిడాలో లెకాండో అనే చిన్న రూరల్ టౌన్లో ఉంది. అడ్రస్ డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను, యూ కెన్ చెక్. ఈ ప్లేస్ ఇన్వర్నెస్లో ఉన్న ఫేమస్ సాయిబాబా టెంపుల్ నుండి 15 minutes డ్రైవ్ ఉంటుంది. విజిటర్స్కి ఫ్రీ అడ్మిషన్. మీరు దీన్ని వాళ్ళు ట్రీట్స్ ఇస్తారనమాట. ఆ ట్రీట్స్ తోటి వాటిని ఫీడ్ చేసి పెట్ చేయొచ్చు అండ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు వాటితో. దీని ఓపెన్ టైమింగ్స్ వచ్చేసి సాటర్డే, సండే, మండే ఓన్లీ 3 days 10 AM to 2 PM అనమాట. ఈ ఫామ్ ఓనర్స్ ఇంతకుముందు ఈ ఆల్పకాస్, లామాస్ తోటి షోస్ అలా చేసేవాళ్ళంట త్రూ అవుట్ USA అండ్ బ్రీడింగ్ కూడా చేసేవాళ్ళంట ఈ 2 యానిమల్స్ని. బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు పెద్దవాళ్ళు అవడం వల్ల అవన్నీ ఇప్పుడు ఆపేసి జస్ట్ ఆ రిటైర్డ్ ఆల్పకాస్ ఉన్న వాటిని కేర్ చేస్తూ ఉన్నారనమాట. ఇన్ కేస్ మీకు ఆల్పకాస్ గురించి పెద్దగా ఐడియా లేకపోయినా, లేదంటే లామాకి ఆల్పకాకి డిఫరెన్స్ తెలియకపోయినా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్పకాస్ అండ్ లామాస్ 2 కూడాను క్యామెల్ ఫ్యామిలీకి చెందింది. ఇవి మెయిన్గా సౌత్ అమెరికా కాంటినెంట్లో పెరు, బొలివియా, చిలీ కంట్రీస్లో ఉంటాయి. లామాస్ వచ్చేసి 6 feet హైట్ వరకు పెరుగుతాయి అండ్ వెయిట్ వచ్చేసి 200 kgs వరకు వెళ్తాయి. ఊలు వచ్చేసి కొంచెం రఫ్ టెక్స్చర్లో ఉంటుందన్నమాట. ఇవి స్ట్రాంగ్గా ఉంటాయి కంపేర్డ్ విత్ ఆల్పకాస్. అండ్ ఇవి ఇండిపెండెంట్గా ఉంటాయి అన్నమాట. వీటికి జనాలతో కానీ బయట వేరే యానిమల్స్తో కానీ కలవడానికి పెద్దగా ఇష్టపడవు. లామాస్తో కంపేర్ చేస్తే ఆల్పకాస్ ఎలా అంటే కొంచెం చిన్నగా ఉంటాయి. హైట్ వైజ్ వచ్చేసి ఒక 3 feet వరకే పెరుగుతాయి అండ్ వెయిట్ వచ్చేసి ఒక 80 kgs వరకు ఉంటుంది. అండ్ దీని ఊలు వచ్చేసి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. అండ్ ఇవి సోషల్ యానిమల్స్ అనమాట. ఇవి ఎప్పుడు కూడా గుంపులుగా ఉండడానికి, లేదంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అవ్వడానికి అలాంటి వాటికి ఇష్టపడుతూ ఉంటాయి అన్నమాట. ఆల్పకాస్లో వచ్చేసి 2 types ఉన్నాయి మళ్ళీ. దాంట్లో ఒకటి వచ్చేసి హుకాయా. ఇది కొంచెం ఎలా అంటే కొంచెం టెడ్డీ బేర్ ఫర్ లాగా సాఫ్ట్గా మెత్తగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి సరి అని చెప్పేసి ఇంకొక టైప్ ఆఫ్ బ్రీడ్. అది వచ్చేసి ఏంటంటే కొంచెం మన పప్పీస్కున్నట్టు సిల్కీగా, వేవీగా, ఫ్లీస్ చాలా సాఫ్ట్, ఇలా లాంగ్గా ఉంటుందన్నమాట. అండ్ వీటి విషయంలో ఫన్నీ పార్ట్ వచ్చేసి ఏంటి అంటే జనరల్గా వీటికి చిరాకు వచ్చినా లేదంటే ఏదైనా నచ్చకపోయినా కానీ ఒక డిఫెన్సివ్ మెకానిజం చూపిస్తాయి. అది ఎలాగా అంటే అవి స్పిట్ చేసేస్తాయి అనమాట. అది మీరు ఫేస్ ఉంటే ఫేస్, మనిషి కనిపిస్తే మనిషి మీద ఇట్ విల్ జస్ట్ స్పిట్ అవుట్. ఇక్కడ ఫ్లోరిడాలో ఇది ఒక్కటే కాకుండా చాలా ఆల్పకా ఫార్మ్స్ ఉన్నాయి. కొన్నిటికి అడ్మిషన్ ఫీ ఉంటుందన్నమాట. ఇది డిపెండ్స్ అపాన్ ఓనర్స్. ఇవన్నీ ఏంటి అంటే ప్రైవేట్ ఓనర్స్ ఇలా షోస్ చేసేవాళ్ళే చాలామంది పెంచుకుంటూ ఉంటున్నారు. ఇక్కడ గిఫ్ట్ షాప్ కూడా ఉంది అండ్ ఆల్పకా ఊల్తో చేసిన స్వెటర్స్, స్టఫ్ టాయ్స్, బ్యాగ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఫీజ్ ఏం ఛార్జ్ చేయరు కానీ బట్ డొనేషన్స్ యాక్సెప్ట్ చేస్తారనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆల్పకాస్ కోసం డొనేషన్ అయితే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.